హలో అందరికీ. చపాతీకి ఏ కర్రీ చేయాలని చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతుంటారు కదా! ఈరోజు నేను చూపించబోయే ఈ మిల్ మేకర్ కీమా కర్రీ చాలా సింపుల్‌గా, చాలా టేస్టీగా అండ్ హోటల్ స్టైల్ ఫ్లేవర్‌తో ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. జస్ట్ ఫ్యూ ఇంగ్రీడియెంట్స్‌తో 10-15 మినిట్స్‌లో సూపర్ డెలిషియస్ కర్రీ రెడీ అవుతుంది. చపాతీలోకి గానీ, రోటీలోకి గానీ, రైస్‌లోకి గానీ ఎందులోకైనా సరే పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు దీన్ని. So, without wasting any time, let's start this easy and tasty meal maker curry recipe. ఫస్ట్ స్టవ్ మీద ఒక బౌల్‌లో వాటర్ పెట్టేసుకోండి. సో, వాటర్ ఇలా రోల్ బాల్ అయిన వెంటనే పెద్ద సైజ్‌వి మిల్ మేకర్ పీసెస్ ఉంటాయి కదా! అవన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఒక్కసారి స్పూన్‌తో ఇలా మిక్స్ చేసి అవి పూర్తిగా వాటర్‌లో మునిగేంత వరకు ఇలా ఇలా అని ఒక 10 మినిట్స్ పాటు పక్కన ఉంచేసేయండి. 10 మినిట్స్ తర్వాత ఈ మిల్ మేకర్ తీసుకొని బాగా స్క్వీజ్ చేసి వాటర్‌లోకి నుంచి తీసేయాలండి. తర్వాత మిక్సర్ జార్‌లో వేసుకొని ఎక్కువసేపు గ్రైండ్ చేయకూడదు. జస్ట్ 1 పల్స్ ఇచ్చి స్టాప్ చేసేయాలనమాట. చూడండి ఇలా కీమాలా ఇలా స్మాల్ పీసెస్‌గా ఎంత బాగా వచ్చాయో. సో, ఇదే మనకు కావాల్సిన టెక్స్చర్. గుర్తుపెట్టుకోండి, మీరు మైండ్‌లో వాటర్ బాగా స్క్వీజ్ చేసేయాలండి. అండ్ జస్ట్ ఒక పల్స్ మాత్రమే ఇవ్వాలి మనం మిక్సర్ జార్స్‌లో వేసుకున్నప్పుడు. లేదంటే అది బాగా పేస్ట్ అయిపోతుంది. సో, అలా చేయవద్దు. సో, ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ కోసం ప్యాన్‌లో ఆయిల్ హీట్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక 2 బిర్యానీ లీవ్స్ యాడ్ చేయండి. ఫ్లేవర్ చాలా బావుంటుంది. తర్వాత 1/4 స్పూన్ వరకు జీరా సీడ్స్ చిన్నవి, 2 యాలకులు అండ్ 3-4 దాల్చిన చెక్క పీసెస్, 2-4 లవంగ మొగ్గలు కూడా యాడ్ చేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు జస్ట్ ఇలా మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిపోయినాక ఫైన్‌గా చాప్ చేసిన ఆనియన్స్ యాడ్ చేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వీటిని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఆయిల్స్ ఫ్రై అయిపోయాక ఇందులో 1/2 స్పూన్ టర్మరిక్ పౌడర్ పసుపు యాడ్ చేసుకొని 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకొని రా స్మెల్ పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కర్రీ లీవ్స్, తగినంత సాల్ట్, కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి వాటర్ బాయిల్ అయ్యేంత వరకు కూడా మనం కుక్ చేసుకోవాలి. నీళ్ళు బాయిల్ అవుతున్నప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న మిల్ మేకర్ కీమా పీసెస్ ఉన్నాయి కదండీ! అవన్నీ కూడా ఇందులోకి యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసి లిడ్ పెట్టేసేయాలి. మనం మిల్ మేకర్‌ని ముందే కుక్ చేసుకున్నాం కాబట్టి ఒక 50% కుక్ అయిపోతాయండి. జస్ట్ ఒక 5-7 మినిట్స్ ఉంచితే సరిపోతుందనమాట. ఎక్కువ టైం అయితే పట్టదు. జస్ట్ 5-7 మినిట్స్ తర్వాత ఎలా కుక్ అయిందో ఒక్కసారి లిడ్ ఓపెన్ చేసి చూద్దామండి. చూడండి గ్రేవీ ఆల్మోస్ట్ థిక్ కన్సిస్టెన్సీలోకి వచ్చేసింది కదా! సో, ఇప్పుడు ఇందులో 1 స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ 1 స్మాల్ బౌల్ ఫ్రెష్ కర్డ్ ఉంటుంది కదండీ! అది కూడా యాడ్ చేసుకోండి. కర్డ్ వేస్తే ఫ్లేవర్ చాలా బావుంటుందండి. మరియు చపాతీలోకి తిన్నప్పుడు మనకు కొంచెం కర్రీ గ్రేవీలా కావాల్సొస్తుంది కాబట్టి గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా పర్ఫెక్ట్‌గా ఉంటుందనమాట. సో, నాట్ ఓన్లీ ఇన్ దిస్ కర్రీ అండి, ఏ కర్రీలోకైనా సరే కొంచెం కర్డ్ వేస్తే చాలా బావుంటుంది గ్రేవీ కన్సిస్టెన్సీ. సో, ఇప్పుడు ఫైనల్‌గా ఒక్కసారి అంతా బాగా మిక్స్ చేసేసుకొని గ్రేవీ కన్సిస్టెన్సీ చెక్ చేసుకోండి. లాస్ట్‌గా పైన కొంచెం కొత్తిమీరతో స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇంతే అండి, సూపర్ టేస్టీ మిల్ మేకర్ కీమా కర్రీ రెడీ అయిపోయింది. సో, నేను ముందుగానే చెప్పినట్లు ఇది మనం చపాతీలోకి గానీ, రోటీలోకి గానీ, రైస్‌లోకి గానీ ఎందులోకైనా సరే తీసుకోవచ్చండి. కాంబినేషన్ అయితే సూపర్ అదిరిపోతుందండి. ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయటం అస్సలు మర్చిపోవద్దండి. అలానే ఇటువంటి ఈజీ రెసిపీస్ కోసం మన దిల్‌సే మున్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.